మనుషుల్లో 2% మాత్రమే గ్రీన్ ఐస్ వాళ్ళైతే ఉంటారు. బెండకాయ తినడం వల్ల వాళ్ళ డయాబెటిస్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఖర్జూరాలు తినడం వల్ల మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది. ఉదయాన్నే పరగడుపున హాట్ వాటర్ తాగటం వల్ల మీ కిడ్నీలు అనేవి హెల్తీగా ఉంటాయి. అలాగే మీ స్టమక్ అనేది క్లీన్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ మాత్రం తినకుండా మాత్రం ఉండమాకండి. ప్రతిరోజు సాల్ట్ అనేది 6 grams కన్నా తక్కువగా ఉండేటట్టు తీసుకోండి. లెమన్ అండ్ షుగరు కలిపి స్క్రబ్ చేసుకున్నట్టయితే మీ కాళ్ళకు ఉన్న డెడ్ స్కిల్స్ అయితే పోతాయి. అలాగే మీ కాళ్ళు అయితే షైనీగా ఉంటాయి. చాలా దరిద్రమైన పేదరికంలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం అనారోగ్యాలతోనే చనిపోతున్నారు. ప్రతిరోజు వాల్నట్స్ తినటం వల్ల మీ బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తుంది. అలాగే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మీరు కడుపులో నొప్పితో గ్యాస్తో బాధపడుతున్నారా? అయితే దానిమ్మ పండు విత్తనాల మీద సాల్ట్ వేసుకొని తినండి. కాపర్ బాటిల్లో వాటర్ తాగటం వల్ల మీ లివర్ అండ్ కిడ్నీస్ ఆరోగ్యంగా ఉంటాయి. మీ ఫేస్ మీద నల్లమచ్చలు ఉన్నట్టయితే కాఫీ పౌడర్ కలబందాన్ని కలిపి మీ ఫేస్కి రాసుకున్నట్లయితే మీ ఫేస్ మీద ఉన్న నల్లమచ్చలు అయితే పోతాయి. అలాగే మీ ఫేస్ బ్రైట్గా ఉంటుంది. 10 సంవత్సరాల కన్నా ఎక్కువగా బ్రతికే కుక్కలు ఎక్కువ శాతం క్యాన్సర్తో బాధపడతాయి. ప్రతిరోజు 400 grams వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకున్నట్లయితే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు దూరంగా ఉంటాయి. అలాగే మీకు హార్ట్ స్ట్రోక్ కానీ క్యాన్సర్స్ కానీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చీమలు అనేవి ఒక రోజుకి 12 గంటల 8 నిమిషాలు అయితే విశ్రాంతి తీసుకుంటుంది. ట్విన్స్కి ఫింగర్ ప్రింట్స్ అనేవి ఒకేలాగైతే ఉండవు. ప్రతిరోజు 8 నుంచి 12 గ్లాసెస్ వాటర్ తాగడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. గ్రీన్ వెజిటేబుల్స్ తినటం వల్ల దీంట్లో ఉండే విటమిన్ సి అండ్ ఐరన్ మీ స్కిన్ అయితే న్యాచురల్గా గ్లో అవుతుంది. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎక్కువగా ఫిష్ తీసుకున్నట్టయితే మీ పుట్టే పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు. భోజనం తర్వాత ఒక లవంగం కనుక తిన్నట్టయితే మీకు గ్యాస్ సమస్యలు అనేవి తక్కువగా ఉంటుంది. చిరుతపులి 3-4 రోజులకు ఒక్కసారి నీళ్ళు తాగుతుంది. ప్రతి రోజుకి 22,000 మంది పిల్లలు అయితే చనిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు పేదరికంలో ఉన్నారు. మెంతులు డాండ్రఫ్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒక మనిషి ఒక రోజుకి 30% ఊహల్లోనే ఉంటారు. ట్రావెల్ చేసేటప్పుడు ఓల్డ్ సాంగ్స్ వినడం వల్ల చాలామంది రిలాక్స్గా ఫీల్ అవుతారు. స్టెయిన్లెస్ స్టీల్ కనుగొన్నది హ్యారీ బెర్లీ 1913లో అయితే కనుగొన్నాడు. ముసలి వేరే జీవిని తినేటప్పుడు కానీ కక్కేటప్పుడు కానీ దాని కళ్ళల్లో నుంచి అయితే నీళ్ళు వస్తాయి. తేలు దాని జీవితం మొత్తంలో ఒక్కసారి దాని బిడ్డనైతే కంటుంది, తర్వాత చనిపోతుంది. అమెరికాలో ఒక్క రోజుకి 2 కోట్ల కోడులను అయితే తింటారు. ప్రతిరోజు అల్లం తీసుకోవటం వల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగుంటుంది. మీరు టీ తాగగానే వాటర్ తాగితే మీ పళ్ళు అనేవి పాడైపోతాయి. మీకు ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుందా? అయితే కొన్ని రోజుల పాటు బీట్రూట్ జ్యూస్ అయితే తాగండి. గుడ్ల గూగులు మాత్రమే బ్లూ కలర్లో చూడగలుగుతాయి. ఎక్కువగా ఆలోచించే వాళ్ళు తెలివిగా ఉంటారు. అలాగే వాళ్ళు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. మీ హెయిర్కి పెరుగు రాసుకోవటం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. టమాటా పేస్ట్ మీ ఫేస్కి రాసుకోవటం వల్ల మీ ఫేస్ అయితే న్యాచురల్గా గ్లోగా ఉంటుంది. అది పొడవైన కాళ్ళ ఉమెన్గా గిన్నిస్ బుక్ రికార్డులో అయితే చేరింది. ఈమె కాళ్ళ లెంత్ 5.9 ఇంచెస్. 3000 సంవత్సరాల వెనకట్లో ఈజిప్ట్ ప్రజలు ఎక్కువ శాతం
30 సంవత్సరాల్లోనే చనిపోయేవాళ్ళు. డార్క్ గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ ఒక వీక్కి 3 to 4 డేస్ మనం తీసుకున్నట్లయితే మన హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. ఏనుగుకి పెద్ద చెవులు ఉన్నా కానీ వినికిడి శక్తి అనేది చాలా తక్కువ.